హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఒక చిన్న గ్లాస్ బియ్యం అన్నమాట. అంటే ఒక అరకప్పు పడతాయి. ఇగో చిన్న గ్లాస్. ఇందులో మామూలుగా ఒక 100 గ్రామ్స్ కూడా పట్టవన్నమాట. ఒక 60 గ్రామ్స్ వరకు పడుతుండొచ్చు అంతే. ఇంకా దీని నిండా బియ్యం అన్నమాట. అలాగే కందిపప్పు అయితే ఒక హాఫ్ కన్నా ఎక్కువ, రెండు కలిపి కుక్కర్లో వేసి ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసి పెట్టినాను. ఇది టోటల్గా 1.5 చిన్న గ్లాస్తో అయితే మామూలుగా వాటర్ అయితే నేను 5 గ్లాసులు వేస్తున్నాను. వేసిన తర్వాత వీటిని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈరోజు నాకు వంట చేసే ఇది లేదు, నాకు కొంచెం హెల్త్ బాగాలేక మోకాలు నొప్పులతోటి, కాబట్టి ఇంట్లో ఉన్న కూరగాయలతో ఈ విధంగా డైరెక్ట్గా అయితే చేసేస్తున్నాను. ఇంకా దీనిలోకి కూరగాయలు అయితే బీన్స్ కొంచెం తీసుకున్నాను, ఒక పావు కప్పు బీన్స్, అట్లనే ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక వంకాయ, ఒక చిన్న ఆలు, ఒక చిన్నది క్యారెట్, అట్లనే సొరకాయ ముక్కలు కొన్ని, ఒక పెద్ద సైజు టమాటో తీసుకున్నాను, ఒక ఇలాచి, 2 లవంగాలు, ఎల్లుల్లిపాయలు ఒక 4, కొన్ని అల్లం ముక్కలు చిన్నవి, కారం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు, జీలకర్ర ఆవాలు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకుందాం. దీనికోసం అయితే ఒక గరిటెడు ఆయిల్, మరీ పెద్ద గరిటె కాకుండా మీడియం సైజు గరిటె ఉంటుంది కదా, దాని నిండా ఆయిల్ అన్నమాట. ఈ కూరగాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ ఇందులో వేసుకున్న తర్వాత ఇంకా ఇందులోనే ఆయిల్ కూడా పోసేస్తాను. అంటే ఇలా ఎందుకంటే ఈరోజు ఓపిక లేక, హెల్త్ బాగాలేక ఈ విధంగా చేస్తున్నాను అనమాట. ఇంకా డైరెక్ట్గా తినేయొచ్చని ఇలా చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకుంటే ఇలా రైస్ అయితే ఇలా తయారైపోయింది. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ బాగానే ఉంటుంది. కొంచెం టమాటో పులుసు కూడా ఉంది. అట్లనే ఇందులోకి 2 అప్పడాలు అయితే వేయించి పెట్టాను. ఇంక ఇది తినేస్తే సరిపోతుంది. ఇంకా నాకైతే అన్నం ఉంది ఇట్లా వైట్ రైస్, నేను ఇందులో పెరుగు అయితే వేసుకొని తింటాను. ఎప్పుడైనా మనకు వీలు పడినప్పుడు ఇలా వండుకుంటే సరిపోతుంది. ఇంకా ఇది సాంబార్ రైస్ అనుకోండి, కదంబం అనుకోండి, ఏమైనా అనుకోండి, టేస్ట్ అయితే బాగానే వచ్చింది తినడానికైతే. చూసారు కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.